పండుగ నాడు మా ఇంట్లో నిన్ను నిలుపుకుందుమయ్య పిండి వంటలు చేసి నీకు తినిపించేము పిండి వంటలు చేసి నీకు తినిపించేము పిండి వంటలు చేసి నీకు తినిపించేము వాడవాడల్లో నా మా గణపయ్య వేడుకలు జరిపేమయ్యో మా గణపయ్య వాడవాడల్లో నా మా గణపయ్య వేడుకలు జరిపేమయ్యో మా గణపయ్య ఇంటిల్లి పాదిమంతా మా గణపయ్య మనసారా పూజింతుమో మా గణపయ్య ఇంటిల్లి పాదిమంతా మా గణపయ్య మనసారా పూజింతుమో మా గణపయ్య కాణిపాకలోని బావిలో వెలసిన కరుణామయుడమ్మ మన చిట్టి గణపతి ఘనమూల కదిపాతి గజముఖ గణపతి గణమూల కదిపాతి గజముఖ గణపతి
బ్రహ్మ తీరొక్క ఆటలతో ఆ రాజును మెప్పించవట్టిండమ్మో ఆ బ్రహ్మ తీరొక్క ఆటలతో ఆ రాజును మెప్పించవట్టిండమ్మో ఆ బ్రహ్మ సంతోషంతో గజరాజు ఆ బ్రహ్మను మెచ్చుకున్నాడమ్మో ఆట చూసి సంతోషంతో గజరాజు ఆ బ్రహ్మను మెచ్చుకున్నాడమ్మో ఆట చూసి గంగిరెద్దుల ఆట నాకు నచ్చిందయ్యా అందుకే నీకు వరమును ఇస్తున్నా ఏమి కావాలో కోరుకోమన్నాడు ఏమి కావాలో కోరుకోమన్నాడు ఏమి కావాలో కోరుకోమన్నాడు మారు వేషానున్నట్టి ఆ బ్రహ్మ ఏమి కోరుతున్నాడో అప్పుడు మారు వేషానున్నట్టి ఆ బ్రహ్మ ఏమి కోరుతున్నాడో అప్పుడు నీ హృదయమందు ఉన్న శంకరుని మాతో పంపవయ్యో ఓ రాజా నీ హృదయమందు ఉన్న శంకరుని మాతో పంపవయ్యో ఓ రాజా అది విన్న గజరాజు ఆశ్చర్యపోయిండు అబ్బబ్బో వీళ్ళైతే సామాన్యులు కాదు బ్రహ్మాది దేవుళ్ళే అనుకున్నాడు యమ్మ బ్రహ్మాది దేవుళ్ళే అనుకున్నాడో యమ్మ బ్రహ్మాది దేవుళ్ళే అనుకున్నాడో యమ్మ మాట దప్పలేకను ఆ గజరాజు ఒప్పుకున్నాడమ్మో ఆ బ్రహ్మతో మాట తప్పలేకను ఆ గజరాజు ఒప్పుకున్నాడమ్మో ఆ బ్రహ్మతో లోపలున్న శివునితో గజరాజు ఏమని కోరబట్టే అప్పుడు గణపతి చరిత
ఉన్నట్టి త్రిశూలాన్ని గలమా కడ్డం పెట్టెను ఆ బాలుడు. చేతిలోన ఉన్నట్టి త్రిశూలాన్ని గలమా గడ్డం పెట్టెను ఆ బాలుడు. అరటి పండు తినుకుంటా పసివాడు అందంగా నవ్వబట్టే ఆ సిన్నోడు. అరటి పండు తినుకుంటా పసివాడు అందంగా నవ్వబట్టే ఆ చిన్నోడు. ముద్దు ముద్దుగా నవ్వే మురిపాల బాలుణ్ణి ముక్కంటి శంకరుడు ఆశ్చర్యంతో చూసే నా ఇంటిలోనే నన్నాపుతుండంటూ. నా ఇంటిలోనే నన్నాపుతుండంటూ. నా ఇంటిలోనే నన్నాపుతుండంటూ. అడ్డం పెట్టిన శూలాన్ని ఆ శంకరుడు రెండు చేతుల గుంజిండో కోపంతో. అడ్డం పెట్టిన శూలాన్ని ఆ శంకరుడు రెండు చేతుల గుంజిండో కోపంతో. చిన్నారి బుడతాడైతే ఆ శూలాన్ని ఒక చేత్తోనే పట్టిండో అబ్బబ్బో. చిన్నారి పుడతాడైతే ఆ శూలాన్ని ఒక చేత్తోనే పట్టిండో అబ్బబ్బో. ఒక్క చేతుతోనే పట్టుకున్న శూలం రెండు చేతుల గుంజన జరుగుతలేదమ్మా. పసివాని బలముకు పరమేశ్వరుడే వనికే. పసివాని బలముకు పరమేశ్వరుడే వనికే. పసివాని బలముకు పరమేశ్వరుడే వనికే. కిలకిల నవ్వే బాలునితో ఆ శంకరుడు ఏమంటా ఉన్నాడమ్మో అప్పుడు. కిలకిల నవ్వే బాలునితో ఆ శంకరుడు ఏమంటా ఉన్నాడమ్మో అప్పుడు. ఓరోరి బాల కూడా ద్వారాన్ని కట్టులెమ్మన్నాడమ్మో ఆ శంకరుడు. గణపతి చరిత మినరే ఓయమ్మ విఘ్నేశుని మైమలు గనరే మాయమ్మ. ద్వారాన్ని దాటుట నీ తరముగా దయ్య. వచ్చిన దారిలో వెనుకకు మర్రయ్య. మారు మాట్లాడక మర్యాదగా వెళ్ళు. మారు మాట్లాడక మర్యాదగా వెళ్ళు. మారు మాట్లాడక మర్యాదగా వెళ్ళు. అమ్మ అనుమతి లేనిదే ఈ ద్వారాన్ని దాటనీయనన్నాడు ఆ బాలుడు. అమ్మ అనుమతి లేనిదే ఈ ద్వారాన్ని దాటనీయనన్నాడు ఆ బాలుడు. మా అమ్మ పార్వతమ్మ నన్నీడ కావాలుంచిందన్నాడు ఆ శివునితో. మా అమ్మ పార్వతమ్మ నన్నీడ కావాలుంచిందన్నాడు ఆ శివునితో. అది విన్న జంగముడు అగ్గోలే మండిండు. ఏలేడంతా లేవు నాకెదురు చెప్తావా? అడ్డు తొలగకపోతే ప్రాణాలు తీసేస్తా. అడ్డు తొలగకపోతే ప్రాణాలు తీసేస్తా. అడ్డు తొలగకపోతే ప్రాణాలు తీసేస్తా. శివుడెంత బెదిరించినా ఆ సిన్నోడు భయపడతా లేడు ఎమ్మో అబ్బబ్బో. శివుడెంత బెదిరించినా చిన్నోడు భయపడతా లేడు ఎమ్మో అబ్బబ్బో. కాలు జరుపుతలేడమ్మో అక్కన్నుంచి ఏలు జరుపుతలేడమ్మో ఆ పసివాడు. కాలు జరుపుతలేడమ్మో అక్క
దొరకక భటులంతా తిరిగి వచ్చినారమ్మో అక్కడికి. చూసి దొరకక భటులంతా తిరిగి వచ్చినారమ్మో అక్కడికి. అప్పుడు గుర్తొచ్చిందో ఆ శివునికి గజాసురుని సంగతి ఓయమ్మ. అప్పుడు గుర్తొచ్చిందో ఆ శివునికి గజాసురుని సంగతి ఓయమ్మ. అప్పుడు శంకరుడు భటులందరినీ విరిచి ఉత్తర దిశ నందు గజరాజు ఉన్నాడు, అతని శిరసు తెచ్చి అతికించుమన్నాడు. అతని శిరసు తెచ్చి అతికించమన్నాడు. అతని శిరసు తెచ్చి అతికించమన్నాడు. భటులంతా ఓయిండ్రమ్మో ఆ గజరాజు తలనైతే తెచ్చిండ్రమ్మో అక్కడికి. భటులంతా పోయిండ్రమ్మో ఆ గజరాజు తలనైతే తెచ్చిండ్రమ్మో అక్కడికి. బాలుని మొండానికి ఆ గజముఖము అతికించినాడమ్మో ఆ శివుడు. బాలుని మొండానికి ఆ గజముఖము అతికించినాడమ్మో ఆ శివుడు. గజరాజు శిరసుతో లేసిండు బాలుడు, వంకర తొండంతోని సూడా సత్తంగుండే ముద్దొచ్చే కొడుకును ముద్దాడే గౌరమ్మ. ముద్దొచ్చే కొడుకును ముద్దాడే గౌరమ్మ. ముద్దొచ్చే కొడుకును ముద్దాడే గౌరమ్మ. ముక్కోటి దేవుళ్ళంతా ముద్దుల బాలుణ్ణి చూడొచ్చిరో అబ్బబ్బా. కోటి దేవుళ్ళంతా ముద్దుల బాలుణ్ణి చూడొచ్చిరో అబ్బబ్బా. రంగరంగ వైభోగంగా బాలునికి పేరు పెట్టుతున్నారు ఓయమ్మ. గణపతి చరిత వినరే
కొంతకాలానికి పార్వతి పరమేశులకు ఇంకొక పుత్రుడు పుట్టినాడోయమ్మ. కుమారస్వామి అని పేరు పెట్టిండ్రమ్మ. కుమారస్వామి అని పేరు పెట్టిండ్రమ్మ. కుమారస్వామి అని పేరు పెట్టిండ్రమ్మ. తనకు తమ్ముడు పుట్టిండాని ఆ గణపతి సంతోషపడుతున్నాడు ఓయమ్మ. తమ్ముడు పుట్టిండని ఆ గణపతి సంతోషపడుతున్నాడు
దేవతల పిలిపించే ఆ శివుడు ఘనమైన గణపతిని సర్వగణాధిపతిగా ప్రకటించినాడమ్మ విశ్వానికంతటికి గణమూల గధిపతిగా గణపయ్యను పట్టాభిషేకం చేసే వారంతా ఆనాటి నుండినైతే విఘ్నేశునికి గణపతి అని పేరు వచ్చే ఓయమ్మ దేవాన దేవతలు గణపతితో ఏమనిరి మాలాగే నువ్వు కూడా పూజింపబడుదువని పూల వర్షాలెన్నో కురిపించినారమ్మ తల్లిదండ్రుల దీవెనకై ఆ గణపయ్య పాదాల చెంతకొచ్చే అప్పుడు సాష్టాంగ నమస్కారము చెయ్యంగా బోర్లా పడుకుంటుండమ్మో ఆ గణపతి బోర్లా వండుకొని తల్లిదండ్రుల మొక్కంగా బొజ్జ అడ్డమయ్యి తిప్పలు పడుతున్నాడు శివుని కొప్పునున్న చంద్రుడు చూసిండు నవ్వు ఆపుకోలేక ఆ చంద్రుడు పక్కపక్క నవ్విండమ్మో అది చూసి ఆ నవ్వు చూడంగానే ఆ పార్వతికి ఒళ్ళు మండినాదమ్మో అప్పుడు నా కొడుకును చూసి నవ్వినందుకు గాను ఇప్పటి నుంచైతే నిన్నెవరు చూసినా నీలాప నిందలు కలుగునని శాపించే అది విన్న చంద్రుడు